మంత్రి అమిత్ షా మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. నేను చెప్పిన మాటలను తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. నా మాటలను పూర్తిగా విరిచేసి ఎక్కడికక్కడ వాటిని విరిచేసి వాటిని తప్పుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఇటు అంబేద్కర్ ని అవమానించింది, 2 సార్లు ఆయన గెలవకుండా చేసిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. దాంతో పాటు కాంగ్రెస్ భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా ఇటు ఇందిరాగాంధీ కావచ్చు, నెహ్రూ తమకు తాము భారతరత్న ప్రకటించుకున్నారు. కానీ ఇటు అంబేద్కర్ కి మాత్రం భారతరత్న ఇవ్వలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలిచిన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఇచ్చిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు ఇటు అంబేద్కర్ను ఓడించడానికి తీవ్రంగా శ్రమించింది ఆ సందర్భంలో, దాంట్లో సఫలమైందంటూ కూడా కాంగ్రెస్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారనే రేపాయి. నిన్న చేసిన వ్యాఖ్యలు అసలు ఇంతకీ ఎక్కడ ప్రారంభమైంది, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం. अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। అది ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ అంటూ ఇన్నిసార్లు కనుక దేవుడి పేరు కనుక తలుచుకుంటే 7 జన్మలకు స్వర్గం ప్రాప్తించి ఉండేది అంటూ కూడా నిన్న రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇటు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపాయి. మరి ముఖ్యంగా పార్లమెంట్ను పట్టి కుదిపేస్తోంది. కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దాంతోపాటు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, దాంతోపాటు ఇండి కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, ఇండి కూటమికి ఉన్న పార్టీలన్నీ కూడా ఇటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పూనుకున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేత, దాంతోపాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ అంశం మీద ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రోడ్ల మీదకి వచ్చి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఒకటే చెబుతున్నారు, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడం ఈ దేశం సహించదంటూ కూడా ఆయన రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీని మీద వెంటనే క్షమాపణ చెప్పాలి, ఆయన రాజీనామా చేయాలి, అంటే హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ఇటు విపక్షాలు పెద్ద ఎత్తున నిలదీస్తున్నాయి. దాంతోపాటు ఇదే అంశానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే కూడా రియాక్ట్ అయ్యారు. మల్లికార్జున ఖర్గే రియాక్ట్ అవుతూ ఇది మనుస్మృతిని వీళ్ళు ఫాలో అవుతున్నారు, మన చరిత్రలో ఏముందో దాన్ని వీళ్ళు పునరుద్ఘాటిస్తున్నారు, వాళ్ళు నేర్చుకుందే అది, దాంట్లో ఏం చెప్పారో అదే చెప్తున్నారంటూ కూడా ఇటు ఖర్గే దీన్ని ప్రస్తావించడం జరుగుతోంది. దాంట్లో ఏమున్నాయంటే ఒక 2 పుస్తకాలకు సంబంధించి ఆయన చూపిస్తూ మాట్లాడుకొచ్చారు. అయితే ఇక్కడ మల్లికార్జున ఖర్గేకి కౌంటర్గా కూడా మాట్లాడిన సందర్భాన్ని చూడొచ్చు. హోంమంత్రి అమిత్ షా ఒకటే చెప్తున్నారు, మల్లికార్జున ఖర్గే మీరు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా? మీకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేస్తుందో, ఎవరి పాలిట ఎలా పక్షపాతంగా వ్యవహరించిందో మీకు తెలుసు. మీరు కూడా రాహుల్ గాంధీ ట్రాప్లో పడిపోతారా అని అర్థం వచ్చి ఆయన మాట్లాడిన సందర్భం. ఇటు మల్లికార్జున ఖర్గే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇదే అంశానికి సంబంధించి ఆయన మాట్లాడిన సందర్భం. ఇప్పుడు ఇటు పెను దుమారాన్ని రేపాయన చెప్పుకోవాలి. ఇక్కడ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్న సందర్భంలో ప్రధాని మోదీ అంశాన్ని కూడా ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. ప్రధాని మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షా వీళ్ళిద్దరూ కూడా ఒకరి తప్పులు ఒకరు కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తప్పు చేస్తే ఈయన మాట్లాడతాడు, ఈయన తప్పు చేస్తే ఆయన మాట్లాడతారంటూ కూడా ఇటు మల్లికార్జున ఖర్గే ఇద్దరికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన చేసిన ట్వీట్ ఒకసారి నేను చదివించే ప్రయత్నం చేస్తాను. పార్లమెంట్ Home Minister Amit Shah expressed to Congress the dark history of insulting Dr. Ambedkar and ignoring the SC/ST communities. They are clearly stung and stunned by the facts he presented, which is why
they are now indulging in theatrics. Sadly for them, పీపుల్ నో ద ట్రూత్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు కంటిన్యూటీగా దాదాపుగా మూడు నాలుగు ట్వీట్లు చేశారనే చెప్పుకోవాలి. దాంట్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా ఆయన అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం పెను దుమారాన్ని రేపింది. మరి ముఖ్యంగా ఇఫ్ ద కాంగ్రెస్ అండ్ ఇట్స్ రోటన్ ఎకోసిస్టమ్ థింక్ దేర్ malicious lies can be hide their misdeeds of several years, especially their insult towards Dr. Ambedkar, they are gravely mistaken and chebutune the people of India have seen time and again how one party led by one dynasty has indulged in every possible dirty trick to obliterate the legacy of Dr. Ambedkar and humiliate the SC/ST community అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలా ఒక లెందియెస్ట్ ట్వీట్ థ్రెడ్స్ మాత్రం కంటిన్యూ అయిన సందర్భాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ ఇది పెను దుమారాన్ని రేపుతోంది. అంబేద్కర్ని అవమానించడం మీకు అలవాటైపోయింది అంటూ కాంగ్రెస్ చెబుతూ ఉంటే భారతీయ జనతా పార్టీని అవమానించింది మీరే కదా, అసలు ఆయనను అగౌరవపరిచింది మీరే కదా, మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను ఉద్దేశించి చెబుతోంది. రాజ్యాంగం గురించి మాట్లాడంటే ఆ అంశానికి సంబంధించి నీళ్లు చల్లేస్తున్నారు, మాట్లాడనివ్వట్లేదు, మీరా మాట్లాడేది అంబేద్కర్ గురించి అంటూ కూడా భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పుకొచ్చారు. రాజ్యాంగంపై పార్లమెంట్లో చర్చిద్దామంటే ఆ చర్చను మీరు ముందుకు వెళ్ళనివ్వట్లేదు, వాటి మీద నీళ్లు చల్లుతున్నారంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చారు. పార్లమెంటుకు సంబంధించి రాజ్యాంగం మీద మాట్లాడదామంటూ చెప్తున్న సందర్భంలో మీరు ఈ దుమారాన్ని రేపారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం ఒకసారి మీరు చూస్తున్నారు. నిన్న రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. स्वाभाविक है कि जब लोकसभा में, राज्यसभा में पक्ष और विपक्ष होते हैं तो हर मुद्दे पर लोगों का नजरिया अलग अलग होता है, दलों का नजरिया अलग अलग होता है, वक्ताओं का नजरिया अलग अलग होता है. मगर संसद जैसे देश के सर्वोच्च लोकतांत्रिक फोरम में जब चर्चा होती है तब इसमें एक बात कॉमन होती है कि बात तथ्य के आधार पर होनी चाहिए और बात सत्य के आधार पर होनी चाहिए. कल से कांग्रेस पार्टी ने जिस तरह से तथ्यों को तोड़ मरोड़ कर रखने का प्रयास किया है, ये अत्यंत निंदनीय है और मैं इसकी निंदा करना चाहता हूं. ये क्यों हुआ? क्योंकि भारतीय जनता पार्टी के वक्ताओं ने संविधान पर, संविधान की रचना के मूल्यों पर, और जब जब कांग्रेस या भारतीय जनता पार्टी का शासन रहा तब शासन ने संविधान के मूल्यों का किस तरह से मूल्यांकन किया, संरक्षण किया और संवर्धन किया, इस पर फैक्ट के साथ भारतीय जनता पार्टी के वक्ताओं ने अनेक उदाहरणों के साथ जनता के सामने विषय रखे और उसमें वो तय हो गया कि कांग्रेस पार्टी आंबेडकर जी विरोधी पार्टी है, कांग्रेस पार्टी आरक्षण विरोधी पार्टी है, कांग्रेस पार्टी संविधान विरोधी पार्टी है, कांग्रेस पार्टी ने सावरकर जी का भी अपमान किया, कांग्रेस पार्टी ने